నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. తెలంగాణ కంటే అదనంగా జీతాలు పెంపు అంగన్వాడీలకు మీరిచ్చిన హామీయే కదా జగన్మోహన్ రెడ్డి. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలని కోరుతూ నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరు గంగులయ్య, టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డీశ్వరి పిలుపు మేరకు జనసేన, టీడీపీ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలుపుతూ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానని గత ఎలక్షన్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ నీటి మీద రాతలుగా మిగిలాయి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించాలి, కనీస వేతనం 26,000 చేయాలి. 2022లో సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలని ఇచ్చిన తీర్పు నేటికి మన రాష్ట్రంలో అమలు చేయడం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చాలి, వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి, మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలి, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి, ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలి అనే అంగన్వాడీ డిమాండ్లకు జనసేన, టీడీపీ పార్టీలు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓ ఆఫీసు వరకు పాదయాత్ర చేయడం జరిగింది. డిప్యూటీ తహసీల్దార్ అయిన దుమంతి సత్యనారాయణ డిమాండ్లతో కూడిన మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు గూడెం లక్ష్మణ్, మండల బూత్ కన్వీనర్ సాగన్ బుజ్జిబాబు, రాజేంద్రపాలెం కో కన్వీనర్ పీటా సుధీర్ బాబు తదితరుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విషయం ఏంటంటే అండి, గత 8వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మె చేయాలని చెప్పేసి సెంటర్లో సమ్మె నోటీస్ ఇచ్చారు. ఆ దిశగా ఈరోజు 5వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లో శాంతియుతంగా కార్యక్రమం జరుగుతుంది. అయితే నిన్న ఉన్నటి నుంచి మన సచివాలయం సిబ్బంది అలాగే మహిళా పోలీసుల చేత బలవంతంగా సిబ్బంది చేత వాలంటీర్ చేత వెళ్ళి తాళాలు బద్దలు కొడుతున్నారు. అయితే మేము చెప్పాము, ఆల్రెడీ తాళాలు అడిగారు, మేము సమ్మెలో ఉన్నాం కాబట్టి తాళాలు ఇవ్వన్నాం. ఒకరిద్దరు తీసుకెళ్లి కూర్చోబెట్టేసి ఫోటోలు మాత్రం తీస్తున్నారు. విలువైనటువంటి సరుకులు అక్కడ ఫీడింగ్ ఇచ్చేవారికి ఫుడ్, పాలు, గుడ్లు అని ఉన్నాయి. కానీ ఇది చాలా దారుణంగా ఇప్పుడు వచ్చి ఏ గవర్నమెంట్ కూడా తాళాలు బద్దలు కొట్టడం లేదు. అది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి తాళాలు బద్దలు కొట్టిస్తున్నారు. మన మండలం నుంచి మించు అన్ని సెంటర్లు తాళాలు బద్దలు కొట్టారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి అందుకే మన రెవెన్యూ వాళ్ళకి మా అంగన్వాడీ వినతిపత్రం ఇస్తున్నామండి. అలాగే మా సమస్యలతో కూర్చున్నటువంటి లెటర్ కూడా డిమాండ్స్తో ఉన్నటువంటి కూడా ఇస్తున్నాం. అయితే తాళాలు బద్దలు కొట్టడం అనేది చాలా అన్యాయం. ఈరోజు సమ్మె 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు, 4 రోజులు ఉండొచ్చు. తదనంతరం తర్వాత సేవ చేయవలసింది అంగన్వాడీ టీచర్స్, ఆయాలి. మరి వాళ్ళు అక్కడ వెళ్తున్నారు, కొన్ని పిల్లలు తీసుకొచ్చి భోజనం వండుకోవడం అంటలేదు, కూర్చోబెట్టేస్తున్నారు. మేమైతే తీసాము, తెరిపించామన్న పేరుకు తప్పించి ఫోటోలు తీసుకెళ్తున్నారండి. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మా తహసీల్దార్ వారికి ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ పై కలెక్టర్ గారికి ఇప్పుడే నేను పెడతాను. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కాల్ చేసి వాళ్ళు కూడా తెలియజేస్తారు. ఇంటెలిజెన్స్ అయితే ఇమీడియట్లీ సీఎంఓ ఆఫీస్కి వెళ్తుంది. ఇంటెలిజెన్స్ ఇస్తే డైరెక్ట్ గా సీఎంఓ ఆఫీస్ కు వాళ్ళు సెండ్ చేస్తారు. ఒక 10 నిమిషాలు జరుగుతుంది.